తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైద్యులు కొత్త టెక్నాలజీని స్వీకరించి ముందుకు సాగాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నామని, అత్యాధునిక కొత్త సాంకేతికత మన ముందు ఉందని తెలియజేశారు. ప్రతిరోజు కొత్త విషయాలు, మందులు, పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. పాల్గొనటం, మీ అందరితో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ప్రముఖమైనటువంటి మీటింగ్ నా వరకు, ఎందుకంటే అందరు డాక్టర్స్ తోటి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు చెప్పారు, కరోనా ఉన్నటువంటి సందర్భంలో అందరం కలిసేటువంటి అవకాశం లేకపోవటం వలన మనం వెబినార్ దీంట్లో కలుస్తూ వచ్చాము. 50th వెబినార్ అని చెప్పి నాకు పంపించిన దాంట్లో ఉంటే 50th మంత్లీ ఒకటేనంటే ఇది 50th ఎట్లా అవుతుంది, మంత్లీ ఒకటంటే ఇప్పుడు వరకు వచ్చిందని ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పత్రాలని వీటన్నిటిని ముందు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టుగా క్రియేట్ చేసినటువంటి, దాన్ని రన్ చేసినటువంటి అందరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడున్నటువంటి మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. అత్యాధునిక నూతన టెక్నాలజీస్ మన ముందుకు వస్తున్నాయి. ప్రతిరోజు కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త మందులు, కొత్త కొత్త మిషన్స్ మన దగ్గరికి వస్తున్నాయి. అయితే గతానికి ఇప్పటికీ, అంటే 50 సంవత్సరాల కింద చదివినటువంటి దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పెద్ద పెద్ద డాక్టర్స్ చేసినటువంటి వాళ్ళ దగ్గర కూడా కానటువంటి టెక్నాలజీ ఎట్లా అనేటువంటి దానికి ఈ యొక్క సెమినార్స్ చాలా పర్ఫెక్ట్ గా, ఎంతవరకు అంటే ఐ డాక్టర్ అంటే లెఫ్ట్ ఐ డాక్టర్ వేరే, రైట్ ఐ డాక్టర్ స్పెషలైజేషన్ అనేటువంటి స్థాయి వరకు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ని మనకి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లేదు, ఎర్లీ అపాయింట్మెంట్ ఉంటుంది. అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, we are equal to all. In some cases we are even more to other developed countries. And it's also my privilege to be part of this program, being part of the fraternity myself, so I know most of you. We engage on a continuous basis. In fact, the alumni association for any college, I feel it's like the backbone which is supporting indirectly the college and its fraternity for a course of time. Even in Andhra Medical College, from where I belong to, so the alumni association is very strong and they contribute very generously to the college and to the fraternity at large. In SV Medical College as well, lot of buildings which have been contributed by the alumni. It's indeed great to see such contributions from the doctors, because at this juncture in 2025 we see lot of divide amongst the community. To be associated with this conference, much more to get an opportunity and interact with His Excellency. పలువురు మావోయిస్టులు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వారి వివరాలను డీజీపీ మీడియాకు వివరించారు. లొంగిపోయిన వారిలో రామకృష్ణ, అరుణ ఉన్నారని పేర్కొన్నారు. ఏఓబీ పరిధిలో భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలియజేశారు. AK-47 హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయని అన్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 21 మంది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పనిచేస్తున్నారని చెప్పారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో గంజాయి అక్రమ రవాణా విక్రయానికి పాల్పడుతున్న ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.100 కేజీల గంజాయి, 145 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. సింగరాయకొండ మండలం సోమరాజుపల్లికి చెందిన గుంజి నరసింహారావు గంజాయికి అలవాటు పడ్డాడు. ఇతను ఒడిశాలోని విక్రయదారులు మిలన్, దాస్, శంకర్, పటేకర్, హడి నుంచి గంజాయి కొనుగోలు చేసి ఒంగోలు తీసుకువచ్చి కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. మరికొందరితో కలిసి గంజాయి దందా నడుపుతుండగా ముక్తినూతలపాడు శివారు పొలాల్లో పోలీసులు దాడి చేసి వీరిని పట్టుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎస్పీ గారు ఒక 4 ఆస్పెక్ట్స్లో ఆల్మోస్ట్ యుద్ధంలాగా చేస్తూ ఉన్నాం, డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 4 ఆస్పెక్ట్స్ ఏమిటి అని అంటే, ఒకటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ, హెల్మెట్ వేరింగ్, మూడోది వచ్చేసి సైబర్ క్రైమ్, నాలుగోది వచ్చేసి యాంటీ డ్రగ్స్ అంటే ఇంక్లూడింగ్ గంజా, వార్ అగెనిస్ట్ గంజా. ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ 4 ఆస్పెక్ట్స్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు, దాంట్లో కొంత ప్రోగ్రెస్ కూడాను మేము సాధించడం జరిగింది. అయితే గంజా విషయంలో మొదటి నుంచి కూడాను గవర్నమెంట్ కూడాను వెరీ సీరియస్గా ఉంది. అట్లాగనే డీజీ గారు కూడాను మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడాను ఈగల్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళీ గంజా నిర్మూలన కోసమే అని చెప్పేసి ఒక యూనిట్ను కూడా ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మొత్తం మీద కలెక్టివ్గా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు మనం ఒక 10 మందిని ఈ విధంగా గంజాయి తీసుకురావటం కానీ, అంటే ట్రాన్స్పోర్టర్స్గా కానీ, లేదంటే వాళ్ళ పొజిషన్లో ఉండటం వల్ల కానీ, కొంతమంది ఇళ్లలో కొంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్స్ కమ్ కన్జ్యూమర్స్గా కూడా ఉన్నారు. ఇలా మొత్తం 10 మందిని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు కృపారావు అని చెప్పేసి ఒక చైన్ స్నాచర్ కూడా ఉండటం జరిగింది. ఆ చైన్ స్నాచర్స్ అందరూ ఇతను వచ్చేసి సింగిల్ అఫెండర్ అన్నమాట. రేపల్లిలో 2, అట్లానే దాచేపల్లిలో 1, మనకు తాలూకా లిమిట్స్లో 1, ఇట్లా మొత్తం ఓల్డ్ గుంటూరు లిమిట్స్, ఇట్లా మొత్తం 5 అఫెన్సెస్లో కూడాను ఈరోజు అతని దగ్గర నుంచి మనం మొత్తం 145 గ్రాములు 145 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి మొత్తం 5 గోల్డ్ చైన్స్ను కూడాను రికవర్ చేయటం జరిగింది. ఈ రికవరీ చేయటంలో ముఖ్య పాత్ర మనకు సిసిఎస్ సిఐ గారు అండ్ బాలాంజనేయులు వాళ్ళ టీం. ఇంకొకళ్ళకు కూడాను 100-200 ఎడిషనల్గా బెనిఫిట్ చూసుకొని వాళ్ళకు కూడాను సేల్ చేయటం జరుగుతుంది. ఈరోజు వీళ్ళందరి దగ్గర నుంచి సుమారుగా 1.5-2 కేజీలు ఉన్నటువంటి గంజా కూడాను స్వాధీనం చేసుకోవటం జరిగింది. అట్లాగనే మనకు కన్జ్యూమర్స్ అని చెప్పాను, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కన్జ్యూమర్స్ అనమాట. వీళ్ళు పెడ్లర్స్ కాదు, ట్రాన్స్పోర్టర్స్ కాదు, కేవలం కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళను కూడా ఒక 17 మందిని కూడాను మనం అదుపులోకి తీసుకోవటం జరిగింది. వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడాను 5 గ్రాములు 10 గ్రాములు ఉన్నటువంటి ప్యాకెట్స్ ఒక 300 గ్రాముల వరకు ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ కూడాను స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో గోదావరి నీటి మట్టం గురువారం నాటికి అనూహ్య రీతిలో పెరిగింది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న 2,37,203 క్యూసెక్ల నీటిని స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి పార్థసారథి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిబంధనలపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకు అంటూ ఎద్దేవా. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందన్న మాజీ మంత్రి శైలజానాథ్. విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు లోకేష్ చెలగాటమాడుతున్నారని ఆగ్రహం. గోవింద నామస్మరణలతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.